అంటే ఎక్విప్మెంట్ హాస్పిటల్లో జరగని కూడా ఇవాళ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయంటే దాదాపు 60 ఆపరేషన్లు చేసిన గుండె జబ్బుల హెచ్ఓడి కానీ ఫెసిలిటీ కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ వైద్య ఆపరేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. త్వరలోనే మీరు సెంచరీ కొట్టాలని కూడా ఆశిస్తున్నాం. మీకు అందుబాటులోకి వస్తే మాత్రం ఇవాళ మంచానికి 3 తల్లులున్న స్టేజ్ నుంచి పరుగులు పెట్టేస్తున్నారు. ఆ తొందరలోనే అది మనకి లైన్లోకి వచ్చేసేసి ప్రజలకు అందుబాటులోకి రావడానికి దాదాపు ఒక 5-6 నెలల్లోనే జరిగిద్దాం అనుకుంటున్నాం. తర్వాత పొదిలి ప్రసాద్ కూడా ఇంకో 2 ఫ్లోర్లు వేస్తా ఉన్నాడు. మనకి కానూరు బిల్డింగ్ కూడా కొంత ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కూడా కావాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. సో ఏదైనా కూడా మీలాంటి ఒక దాతలు లేకుండా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మనుగడ అయితే మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్న సమయాల్లో మీరు హాస్పిటల్లో దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు మాతా శిశు విభాగాన్ని వరల్డ్ క్లాస్ మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ సెంటర్గా వస్తుందంటే దానికి అయితే మాత్రం పూనుకున్న మీ అందరికీ పేరుని మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ మనకి తిరుపతి రవికుమార్ గారు అమెరికా నుంచి వాళ్ళ చాలా అరుదుగా మనకి ఇక్కడైతే మాత్రం ఇక్కడ దొరకవు కూడా చాలా ఖరీదైనవి. ఒక్కొక్క ఆక్టోపస్ అనేది 1.5 lakh ఉంటుందండి. దాదాపు 10 వచ్చినాయి మనకి ఇవాళ. అలానే డిఫరెంట్ ఎనాస్థీషియా టెక్నిక్స్ సంబంధించిన లెరింగోస్కోప్స్ కానీ వీడియో లెరింగోస్కోప్స్ ఇవన్నీ కూడా చాలా తీసుకొచ్చి ఇచ్చారు. యాంబోస్కోప్స్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్లో పనికి వచ్చే విధంగా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కానీ కార్డియోథొరాసిక్ ఆపరేషన్స్కి పనికి వచ్చే విధంగా దాదాపు 15 లక్షల విలువైన ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, ఎనస్థీషియా ఎక్విప్మెంట్ని తన భుజాల మీద మోసుకొని వచ్చి బరువు అనుకోకుండా, భారం అనుకోకుండా ఈ హాస్పిటల్లో కొద్దిగా అభివృద్ధి చేద్దామని, వీళ్ళకి అందుబాటులో ఒక మంచి పరికరాలు ఉంటే మంచి వైద్యం పేద ప్రజలకు అందిద్దనే సదుద్దేశంతో మీరు చేస్తున్న సేవలకైతే మాత్రం మా ప్రజలైతే మాత్రం ఫిదా అయిపోయారండి. మేమందరం